రేవంత్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. నాటి బీఆర్ఎస్ పాలకుల తప్పిదాలపై సమరశంఖం పూరించింది. వరుస కేసులు నమోదు చేస్తోంది. కేసీఆర్, కేటీఆర్ ఇంకెవరైనా సరే వదిలిపెట్టేది లేదని కాంగ్రెస్ సర్కార్ తెగేసి చెప్పింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నారు. దేనికైనా రెడీ అంటూ సవాల్ విసురుతున్నారు. రేవంత్ సంగతి తేలుస్తామంటూ సవాల్ చేస్తున్నారు. ఒకే కేసులో అన్ని ఏజెన్సీలు ముప్పేట దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న వేళ కేటీఆర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఎంత తతంగం జరుగుతున్నా బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడైన కేసీఆర్ మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను జైలుకు పంపినప్పుడు కూడా కేసీఆర్ ఒక్క మాట అనలేదు. ఇప్పుడు సైతం ఆయన మౌనంగానే ఉంటున్నారు. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరు పొంది జాతీయ నేతలను సైతం గడగడలాడించిన కేసీఆర్ ఇప్పుడు మన్ను తిన్న పాములా ఎందుకు పడున్నారని జనం ప్రశ్నించుకుంటున్నారు. కేసీఆర్ 2 సార్లు సీఎంగా పనిచేసి తనదైన శైలిలో పాలన చేశారు. ఆయన మీడియా ముందుకొస్తే చాలు చెడుగుడాడేవారు. ప్రత్యర్థుల మీద ఆయన మాటలతో దూకుడుగా ప్రవర్తించేవారు. ఆయన్ని తట్టుకోవడం మీడియా వల్ల కూడా అయ్యేది కాదు. అసెంబ్లీలో ప్రసంగించాలంటే విపక్షాలకు ముచ్చెమటలు పట్టేవి. అలాంటి కేసీఆర్ ఓడిపోయిన తర్వాత మాత్రం మౌనరాగాలు ఆలపిస్తున్నారు. ఫామ్ హౌస్ లో ఉన్నారా, అమెరికా వెళ్లారో తెలీదు గాని కేసీఆర్ మాట మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. ఫామ్ హౌస్ వదిలి బయటకు రా బాబు అని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేసినా కేసీఆర్ పట్టించుకోవడం లేదు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మీద కేసులు పడ్డాయి. ఒకవైపు ఏసీబీ కేసు ఫైల్ చేస్తే మరోవైపు ఈడీ కేసు ఫైల్ చేసింది. అంటే ఒకే కేసులో వరుస అరెస్టులు ఖాయమని తేలిపోయింది. అయినా సరే తండ్రి కేసీఆర్ మాత్రం బయట కనిపించడం లేదు. కేసుల గురించి ఒక ప్రకటన కూడా చేయడం లేదు. కేసు నమోదై 4 రోజులైనా కేసీఆర్ వైపు నుంచి చిన్న స్టేట్మెంట్ కూడా రాలేదు. కవిత అరెస్టు టైంలో కేసీఆర్ ఎలా ఆలోచించారో ఎవరికీ తెలియదు. అదే గేమ్ ప్లాన్ ఇప్పుడు అమలు చేస్తున్నారా అన్న అనుమానం మాత్రం వస్తోంది. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నారనేది హాట్ డిస్కషన్. కేటీఆర్ను ఈడీ అరెస్ట్ చేస్తే కనీసం 6 నెలల పాటు బెయిల్ రాదని న్యాయవాదులు చెబుతున్నారు. మరి అలాంటి విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు, ఏమి చేస్తున్నారు అన్నది ఇప్పుడు రాజకీయాలు తెలిసిన వారిని వేధిస్తున్న ప్రశ్న. బీఆర్ఎస్ పార్టీలోని కొందరు నేతల వాదన మాత్రం మరోలా ఉంది. కవిత కేసు వ్యవహారం వేరేగా ఉందని వాళ్ళంటున్నారు. కవిత కేసును కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కేటీఆర్, హరీష్ రావును ఎప్పటికప్పుడు ఢిల్లీ పంపారని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ కేసులో కూడా కేసీఆర్ మౌనంగా తనదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు. ఆ వ్యూహం అమలైన తర్వాతే బయట జనానికి తెలుస్తుందని వివరిస్తున్నారు. మరి ఆ వ్యూహం ఏమిటో తెలియాలంటే కేసీఆర్ చెప్పిన దాకా ఆగాల్సిందేనా? Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.